హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఒక వికీపీడియా సెర్చ్ అప్లికేషన్ అయితే డెవలప్ చేద్దాం. మీరు ఇందులో ఏమేమి నేర్చుకుంటారంటే ఒక సర్వర్కి వెళ్ళి డేటాని ఏ విధంగా తెచ్చుకోవాలి, మన బ్రౌజర్లో ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనేది చూస్తాం అనమాట. మీరు ఈ అప్లికేషన్ని మీరు రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం వెయిటేజ్ అయితే పెరుగుతుంది అనమాట. ఈ వీడియో ఎవరు చూడాలంటే HTML, CSS అలాగే జావా స్క్రిప్ట్ మీకు కొంచెం బేసిక్ ఐడియా ఉన్నా కానీ మీకు ఈ వీడియో అనేది క్లియర్ అయితే అర్థమవుతుంది. అలాగే మీకు ఏం తెలియకున్నా కానీ ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఒక HTML, CSS అలాగే జావా స్క్రిప్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతాయి, మనం డైనమిక్గా ఏ విధంగా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం బై యూజింగ్ జావా స్క్రిప్ట్ అనేది అయితే మీకైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం మన అప్లికేషన్ ఓవర్వ్యూ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వీడియోలో. ఇక్కడ తాజ్మహల్ అని ఎంటర్ చేసినప్పుడు ఆ తాజ్మహల్ సంబంధించిన ఓన్లీ వికీపీడియాస్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే మన గూగుల్లో ఏదైనా డేటా ఎంటర్ చేసినప్పుడు మొత్తం ఓవరాల్ డేటా అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ఓన్లీ వికీపీడియాస్ మాత్రమే వచ్చే విధంగా చేస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ మనం డేటా రావడానికి ముందు ఇక్కడ బ్రౌజ్ అవుతుంది చూశారు కదా, ఆ బ్రౌజింగ్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి, ఆ స్పిన్నర్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి బై యూజింగ్ బూట్స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుని ఏ విధంగా తెచ్చుకోవాలని ఈ వీడియోలో అయితే చూస్తాం అనమాట. ఓకేనా, ముందుగా మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసే ముందు దాన్ని పార్ట్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఈ పైన కనిపిస్తుంది కదా, దీన్ని మనం స్టాటిక్ పార్ట్ కింద అయితే డివైడ్ చేసాం. అలాగే కింద కనిపిస్తుంది కదా, దీన్ని డైనమిక్ పార్ట్ అనేది అంటున్నాం అనమాట. ఈ స్టాటిక్ పార్ట్ అంటే ఏంటంటే మనం అలా ఏ డేటా ఎంటర్ చేసినా కానీ ఎలాంటి యాక్షన్స్ అనేది పర్ఫామ్ కాదనమాట. ఇక్కడ డైనమిక్ పార్ట్లో ఏంటంటే మనం ఇందులో స్టాటిక్ డేటా ఇచ్చాం కదా, ఇక్కడ రావాలని ఇచ్చాం కదా, దాన్ని బట్టి మనకి ఇందులో డైనమిక్గా దానికి సంబంధించిన వికీపీడియాస్ అనేవి తెస్తాం అనమాట. ఓకేనా, దీన్ని మనం ముందుగా పార్ట్గా అయితే డెవలప్ చేసుకుందాం. ముందు దీన్ని స్టాటిక్ పార్ట్ని అయితే డెవలప్ చేద్దాం అనమాట. ఓకేనా, ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, ఈ సెర్చ్ బాక్స్ని పెట్టి ఒక స్టాటిక్ పార్ట్ అనేది డెవలప్ చేద్దాం. దీనికోసం మనం VS కోడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ నేను VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. ఓకేనా, ముందుగా నేను ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ నేను ఒక ఫైల్ నేమ్ అయితే ఇస్తాను, wikipedia.html అనేది ఫైల్ని అయితే ఒక HTML ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఇంకొకటి CSS ఫైల్ని కూడా క్రియేట్ చేస్తాను, wikipedia.css. దాంతోపాటు ఇప్పుడు నేను CSS క్రియేట్ చేశాను కదా, ఇంకోటి జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం 3 ఫైల్స్ని అయితే క్రియేట్ చేసి మన కోడ్ని అయితే రాద్దాం. ఇప్పుడు నేను 3 ఫైల్స్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేద్దాం, HTML ఫైల్లో మనం ముందుగా ఒక బాడీ అయితే ఎంటర్ చేయాలి కదా. సో దానికోసం నేను Shift+1 ప్రెస్ చేసినట్టయితే ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే HTML సంబంధించిన బాడీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేస్తున్నాం కదా, సో దానికోసం బూట్స్ట్రాప్ అంటే మనకి 3 డిఫైన్గా కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి మనకి కోడ్ తెచ్చుకోవాలనుకుంటే, మన దాంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అనేవి మన హెడర్ పార్ట్లో అయితే యాడ్ చేయాలన్నమాట. సో నేను దీనికి సంబంధించిన PDF అలాగే దీనికి సంబంధించిన కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ముందుగా నేను దానికి సంబంధించిన హెడర్ పార్ట్ అయితే ఇచ్చాను, బూస్ట్రాప్ సంబంధించిన లింక్స్ అయితే యాడ్ చేశాను. ఈ లింక్స్ కూడా అందులోనే ఉంటాయి, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తర్వాత మనం చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి HTML CSSని అయితే లింక్ చేయాలన్నమాట. బై యూజింగ్ లింక్ అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేసుకొని లింక్ చేద్దాం. లింక్ rel style షీట్ అని ఎంటర్ చేసి ఇప్పుడు మనం href అని ఇచ్చి ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. href అని ఎంటర్ చేసి మనం దానికి సంబంధించిన CSS సంబంధించిన ఫైల్ నేమ్ అయితే ఇందులో అయితే ఎంటర్ చేయాలి. wikipedia.css అనేది ఇవ్వాలన్నమాట. wikipedia.css ఎంటర్ చేసి మనకి // అయితే క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం HTMLని CSS అయితే లింక్ చేసాం. ఎందుకు లింక్ చేయాలంటే CSS స్టైల్స్ అనేవి మనకి HTMLకి అప్లై కావాలంటే మనం VS కోడ్లో ఈ రెండింటిని అయితే లింక్ చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ని కూడా లింక్ చేద్దాం HTML తోటి. జావా స్క్రిప్ట్ కోసం స్క్రిప్ట్ అనేది ఎంటర్ చేయండి. స్క్రిప్ట్ అని ఇచ్చి మనం src మళ్ళీ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. మనం ఫైల్ నేమ్ కూడా ఇచ్చేద్దాం. ఇచ్చి మనం ఎక్స్టెన్షన్ ఏంది JS అని ఇచ్చి మళ్ళీ దీని అయితే క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎప్పుడైనా జావా స్క్రిప్ట్ అనేది లింక్ చేసేది అనేది ఎప్పుడైనా ఈ ఎండింగ్ బాడీ ఉంది కదా, ఎండింగ్ ట్యాగ్ దానిపైన అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మన మొదటి స్టెప్ ఏంది, మనం దీనికోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, మనం ప్రీవియస్గా ఒక స్టాటిక్ పార్ట్ చేసాం కదా ఇమేజ్, దాని కింద ఒక ఇన్పుట్ బాక్స్ మనం ఇమేజ్ కోసం అలాగే ఇన్పుట్ బాక్స్ కోసం ఒక మెయిన్ కంటైనర్ అయితే క్రియేట్ చేసి ఇంకొక సబ్ కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. div అనే ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసాం. ఇది మనం మెయిన్ కంటైనర్ అంటే మనకి బయట ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి దీనికోసం div ఇంకొక సబ్ కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ సబ్ కంటైనర్ లోపల మనం ఇమేజ్ అలాగే ఇన్పుట్ బాక్స్ అయితే ఇద్దాం అనమాట. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇస్తాను. ఈ ఇమేజ్కి సంబంధించిన URL అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా,
ఇమేజ్ ఎస్ఆర్సి అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ దానికి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఎంటర్ చేద్దాం. ఈ డబుల్ కోట్స్ మధ్యలో అయితే దానికి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను దానికి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేనైతే రన్ చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ రన్ చేసినప్పుడు మనకి బ్రౌజర్లో మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ అనేది మొత్తం సైజ్ అనేది చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం దీన్ని అయితే స్టైల్ చేయాలన్నమాట బై యూజింగ్ సిఎస్ఎస్. ఇప్పుడు మనం ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్ని అయితే యూజ్ చేసుకున్నాం. ఇక్కడ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే మన HTMLకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని కొన్నికైతే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం దీనికి ఏమేమి ఇద్దాం, ఈ క్లాస్ నేమ్ వచ్చేసి wiki.logo అనేది ఇస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని అయితే కాపీ చేసుకొని దీనికైతే ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సెలెక్టర్ ఇచ్చి అందులో మనం రూల్ సెట్స్ అయితే రాద్దాం అనమాట. ఇప్పుడు నేను ఇందులో రూల్ సెట్ అయితే రాద్దాం. ఇప్పుడు నేను డాట్, మనం క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసాం కాబట్టి మనం డాట్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను డాట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దాని ఒక విడ్త్ అయితే తగ్గిద్దాం. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు colon 150 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో దాని యొక్క విడ్త్ అయితే తగ్గడం జరిగింది, చూసారు కదా, దాని యొక్క విడ్త్ అనేది తగ్గడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మనం ఇన్పుట్ బాక్స్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇన్పుట్ బాక్స్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇమేజ్ కింద ఒకవేళ ఇన్పుట్ బాక్స్ అనేది ఇచ్చామనుకోండి, మనకి ఆ ఇమేజ్ పక్కన రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆ రెండు ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే మనకి అది ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఇచ్చి చూద్దాం. మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి, బ్రేక్ ఎలిమెంట్ అనేది. ఇప్పుడు యూజ్ చేయకుండా మనం అయితే ఇన్పుట్ బాక్స్ అయితే ఇద్దాం. ఇన్పుట్ టైప్ వచ్చేసి మనకు సెర్చ్ అనమాట. టైప్ సెర్చ్ అని ఇచ్చి మనం క్లోజ్ అయితే చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే చూసారు కదా, మనకి ఈ ఇమేజ్ అలాగే ఈ బాక్స్ అనేది పక్కన రావడం జరిగింది. సో మనకి ఈ బాక్స్ అనేది కిందికి రావాలి కాబట్టి మనం బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయాలన్నమాట. దీని తర్వాత ఇమేజ్ తర్వాత మనం బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేసినట్టయితే ఆ బాక్స్ అనేది ఇన్పుట్ బాక్స్ అనేది కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు మనకి చూసారు కదా, ఈ ఇమేజ్ కింద మనకి ఆ బాక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఆ ఇమేజ్ అలాగే ఆ బాక్స్ అనేది మనకి సెంటర్లో ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ మనం బూస్టర్ సంబంధించిన ప్రీడిఫరెంట్ క్లాస్ నేమ్ అయితే యూజ్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఈ కంటైనర్ లోపల ఉన్నాయి కదా, ఆ రెండు మనకి సెంటర్ కావాలి కాబట్టి ఇక్కడ నేనే అట్రిబ్యూట్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం టెక్స్ట్ -సెంటర్ అనేది ఇచ్చాను, చూసారు కదా. ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ అలాగే ఆ బాక్స్ అనేది సెంటర్కి మూవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినారైతే ఈ ఇమేజ్కి అలాగే ఈ బాక్స్కి మధ్యలో గ్యాప్ కావాలన్నమాట, కొంచెం స్పేస్ అయితే ఇద్దాం. సో దానికోసం నేను ఇంకొక సెలెక్టర్ అయితే ఇద్దాం, క్లాస్ నేమ్ అయితే ఇద్దాం. దేనికి, ఇమేజ్కి అలాగే ఇచ్చాం కదా, ఇందులో మనం ప్యాడింగ్ అయితే యాడ్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మనం మార్జిన్ అయితే ఇద్దాం. మార్జిన్ బాటమ్ అని ఇచ్చినప్పుడు దాని కింద స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. నేను మార్జిన్ బాటమ్ అని ఇచ్చి ఒక 30 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఒక 30 పిక్స్ ఇచ్చినట్టయితే చూసారు కదా, ఆ ఇమేజ్కి ఈ బాక్స్ మధ్యలో స్పేసింగ్ అయితే రావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనం కొంచెం ఈ ఇన్పుట్ బాక్స్ అయితే కొంచెం మాడిఫై చేద్దాం. ఇక్కడ మనం దీని లోపల ఒక ప్లేస్ హోల్డర్ అయితే ఇద్దాం అనమాట. మనం అందులో ఏమి ఎంటర్ చేయాలి అని ప్రీడిఫైన్గా కొంచెం నేమ్ అయితే ఇద్దాం అనమాట. ప్లేస్ హోల్డర్. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఏం ఇద్దామంటే టైప్ ఏ కీ అండ్ ప్రెస్ ఎంటర్ టు సెర్చ్ అనేది ఇచ్చాను, చూసారు కదా. అప్పుడు మనకి దాంట్లో నేమ్ వచ్చింది, చూసారు కదా, ప్రీడిఫైన్గా నేమ్ అయితే కనపడడం జరుగుతుంది. మనం ఏం ఎంటర్ చేయాలో చెప్తున్నాం అన్నమాట అది. ఇప్పుడు మనం అలాగే ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఇంకా అట్రాక్టివ్గా చేద్దాం అనమాట ఇన్పుట్ బాక్స్ని. దానికోసం ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాని ఒక నేమ్ ఇన్పుట్ బాక్స్ అనేది ఇస్తాను. ఇన్పుట్ బాక్స్ అని ఇచ్చి దీన్ని అయితే స్టైల్ చేద్దాం. ఇప్పుడు మనకి మన సిఎస్ఎస్లోకి అయితే వెళ్ళి దీన్ని అయితే స్టైల్ చేద్దాం అనమాట. దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే డాట్, ఇప్పుడు మనకి ఆ బాక్స్ అనేది మనం ఆ బోర్డర్ అనేది చేంజ్ చేద్దాం అనమాట. బోర్డర్ సాలిడ్ అనేది ఇద్దాం. బోర్డర్ స్టైల్ వచ్చేసి నేనైతే సాలిడ్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే ఒక లైన్ వచ్చేలాగా ఇస్తున్నాను. అలాగే దాని యొక్క విడ్త్ వచ్చేసి మనం 1 పిక్స్ అనేది ఇద్దాం. అంత బోల్డ్గా కాకుండా కొంచెం సన్నగా అయితే చేద్దాం. బోర్డర్ విడ్త్ వచ్చేసి నేను 1 పిక్స్ అనేది ఇస్తున్నాను. చూసారు కదా, మనకి ఇంకా కొంచెం తిన్నగా అయితే కావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇందులో ప్యాడింగ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఎంటర్ చేసామనుకోండి, ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మొత్తం దగ్గరకు ఉంది కదా, ఈ బాక్స్ దగ్గరకు ఉంది. సో మనకి కొంచెం ప్యాడింగ్ అయితే యాడ్ చేయాలి. ప్యాడింగ్ ఒకటి యాడ్ చేసామనుకోండి, మధ్యలో
చుట్టూ స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఒక 5 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఒక ప్యాడింగ్ వచ్చేసి 5 పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, చుట్టూ స్పేసింగ్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేద్దాం. ఒక 7 పిక్స్ అయితే ఇద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇంకొంచెం స్పేసింగ్ అయితే రావడం జరిగింది అనమాట దీని చుట్టూ, ఆ నేమ్ చుట్టూ. దీని తర్వాత ఇప్పుడు ఇన్పుట్ బాక్స్లో మనం ఎంటర్ చేసిన నేమ్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే దాని యొక్క విడ్త్ వచ్చేసి 100% అయితే ఇద్దాం అనమాట. దాని విడ్త్ అనేది కొంచెం ఉంది కదా, ఇప్పుడు మనం 100 అనేది ఇద్దాం. మనం ఆ వెబ్సైట్ ఎంత ఉందో అంత వచ్చే విధంగా చూద్దాం. దాని యొక్క విడ్త్ వచ్చేసి W-100 అని ఇచ్చినప్పుడు మనకి దాని యొక్క విడ్త్ అనేది పెరగడం జరుగుతుంది. చూసారు కదా, ఆ పేజ్ నిండా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏం చేద్దామంటే ఇక్కడ పైన చూసారు కదా, ఈ ఇమేజ్ అనేది దానికి అతుకపోయినట్టుంది, పైన అయితే ఉంది. సో మనకు పైన అయితే స్పేసింగ్ కావాలి. అలాగే ఈ బాక్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకు కనిపించట్లేదు. సో దాన్ని కూడా కొంచెం స్పేసింగ్ కావాలన్నమాట. సో మనం దానికోసం ప్యాడింగ్ అయితే యూజ్ చేద్దాం. ఇది ఎక్కడ ఇవ్వాలి, మనం ఇక్కడైతే యూజ్ చేయాలన్నమాట. ఈ రెండు ఇమేజ్ అలాగే ఇన్పుట్ బాక్స్ ఎందులో ఉన్నాయి, ఈ కంటైనర్ లోపల ఉన్నాయి కాబట్టి ఇందులో అయితే ఒక క్లాస్ నేమ్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా, మనం దీనికి ఒక క్లాస్ నేమ్ అయితే ఇద్దాం. ఇక్కడ మనం ఏమని ఇద్దాం, ఇమేజ్ ఇన్పుట్ అనేది ఇద్దాం. ఒక క్లాస్ నేమ్ అయితే ఇద్దాం. ఇమేజ్ ఉంది, ఇన్పుట్ బాక్స్ ఉంది కాబట్టి రెండు అయితే ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం దీనికి ప్యాడింగ్ అయితే యాడ్ చేద్దాం. డాట్, ఇప్పుడు నేను ప్యాడింగ్ అయితే ఇస్తాను. ప్యాడింగ్ ఒక 10 పిక్స్ అయితే యాడ్ చేద్దాం. మనకి చుట్టూ స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనం ప్రీవియస్గా చూస్తే ఇక్కడ మనకి గ్యాప్ లేదనమాట. ఇప్పుడు మనకి గ్యాప్ అయితే రావడం జరిగింది. ఇంకొంచెం స్పేసింగ్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను 20 అయితే ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడైతే మనకి చూడడానికి అయితే కొంచెం పర్లేదు. ఇంకా మనకి ఈ పైన ఇమేజ్కి ఇంకా టాప్లో స్పేసింగ్ కావాలనుకుంటే మనం ప్యాడింగ్ టాప్ బాటమ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకు అవసరం లేదు కాబట్టి ఇలాగైతే ఉంచుతున్నాం. అలాగే దీని తర్వాత ఈ ఇన్పుట్ బాక్స్ని కూడా కొంచెం ఇంకా స్టైల్ చేద్దాం. ఎందుకంటే ఈ కార్నర్స్ అనేది కొంచెం రౌండ్ వచ్చేటట్టు చేద్దాం అనమాట. ఓకేనా, దానికోసం ఏం యూజ్ చేద్దాం, ఈ ఇన్పుట్ బాక్స్కి ఇచ్చాం కదా ఆల్రెడీ క్లాస్ నేమ్, దీంట్లో బార్డర్ రేడియస్ అనేది యూజ్ చేద్దాం. బార్డర్ రేడియస్ వచ్చేసి మనకు 5 పిక్స్ అనేది ఇస్తున్నాం. ఓకేనా, 5 పిక్స్ అని ఇచ్చినప్పుడు చూసారు కదా, ఈ కార్నర్స్ అనేవి ప్రీవియస్గా మనకి షార్ప్గా ఉండే, ఇప్పుడైతే కొంచెం కర్వ్లోకి అయితే మారడం జరిగింది. ఓకేనా, మనం ఇప్పుడు ఇన్పుట్ బాక్స్ అలాగే ఇమేజ్ అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత మనకి మనం పేజ్ చూసాం కదా, ప్రీవియస్గా స్టాటిక్ పేజ్, దాంట్లో మనకి బార్డర్ అయితే ఉండడం జరిగింది. మనకి స్టాటిక్ పేజ్ చుట్టూ మనకి ఒక బార్డర్ అయితే రావడం జరిగింది. దానికోసం మనం బార్డర్ కోసం ఇంకొక క్లాస్ నేమ్ అయితే ఇద్దాం అనమాట. ఇక్కడ మనం ఇందులో ఇచ్చాం కదా, ఆల్రెడీ నేమ్ అయితే ఇచ్చాం కదా, ఇందులో మనం బార్డర్ అయితే యాడ్ చేద్దాం. బార్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్, ఇక్కడ మనం సాలిడ్ అనేది ఇద్దాం. ఓకేనా, బార్డర్ సాలిడ్. దీని తర్వాత దాని యొక్క విడ్త్ ఇప్పుడు వచ్చింది కదా, బార్డర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దాని యొక్క విడ్త్ కూడా కొంచెం అయితే తగ్గిద్దాం. 1 పిక్స్ అనేది ఇద్దాం. బార్డర్ విడ్త్ వచ్చేసి 1 పిక్స్, ఇంకొంచెం తిన్నగా కనపడనీకి అయితే చూద్దాం. చూసారు కదా, మనకి దాని యొక్క విడ్త్ కూడా తగ్గడం జరిగింది. దీని తర్వాత దాని యొక్క బార్డర్ కలర్ వచ్చేసి నేనైతే గ్రే అనేది ఇస్తాను. గ్రే అనేది ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అయితే డెవలప్ చేసాం అనమాట, మన స్లైడ్లో చూసినట్టు. ఒకసారి మన స్లైడ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం స్లైడ్లో చూసారు కదా, మనకి ఈ విధంగా మన HTML CSS యూజ్ చేసుకొని మనకి ఈ విధంగా ఒక అవుట్పుట్ని అయితే తెచ్చుకున్నాం అనమాట. ఓకేనా, మనకి స్టాటిక్ పేజ్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం డైనమిక్ పేజ్ని అయితే డెవలప్ చేద్దాం బై యూజింగ్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని డైనమిక్గా ఏ విధంగా యాక్షన్ పర్ఫామ్ చేస్తాం, మనకి ఈ డేటాని ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం అనమాట. సో మనకి ఇందులో 3 స్టెప్స్ లాగా అయితే డివైడ్ చేయడం జరిగింది. మనకు ముందుగా ఒక ఈవెంట్ లిజనర్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ ఈవెంట్ లిజనర్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ని తెచ్చుకోనికి అయితే యూజ్ చేస్తాం అనమాట. అది తెచ్చుకున్న ఇన్పుట్లో సెకండ్ స్టెప్లో ఏం చేద్దాం అంటే మన సర్వర్కి రిక్వెస్ట్ చేస్తాం. మన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మనం సర్వర్ని అయితే రిక్వెస్ట్ చేస్తాం. ఆ సర్వర్ అనేది రెస్పాండ్ అయ్యి మనకైతే డేటా అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా, ఆ డేటా థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఆ వచ్చిన డేటాని మన పేజ్లో ఏ విధంగా పెట్టాలి, డిస్ప్లే చేయాలనేది చూద్దాం అనమాట. ఓకేనా, దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మన VS కోడ్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనకి ఒక స్టాటిక్ పేజ్ అయితే డెవలప్ చేసాం. ఇప్పుడు మనకి ఇందులో ఇచ్చిన ఇన్పుట్ని తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు మనం CSS అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఆ ఇన్పుట్ని తెచ్చుకోవాలి. సో దానికోసం నేనైతే జావాస్క్రిప్ట్ని అయితే చేద్దాం. జావాస్క్రిప్ట్కి ఆల్రెడీ ఫైల్ని క్రియేట్ చేసాం కదా, wikipedia.js. ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ అయితే రాద్దాం. దానికోసం లెట్ మనం ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇన్పుట్ ఎలిమెంట్ అనేది మనకి ఇందులో నుంచి అనేది యాక్సెస్ చేసుకోవాలన్నమాట. HTMLకి వెళ్ళి మనం జావాస్క్రిప్ట్లో డైనమిక్గా ఏమైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే
ముందు ఒక ఐడిని అయితే ఇవ్వాలన్నమాట. దేన్నైతే యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దానికి ఒక ఐడిని అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇన్పుట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే అందులో ఇచ్చిన డేటాని మనం తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో మనకి దీనికి ఒక ఐడిని అయితే ఇవ్వాలన్నమాట. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇందులో మనకి సెర్చ్ ఇన్పుట్ అనేది ఇస్తాను. సెర్చ్ ఇన్పుట్ అనే ఒక ఐడి నేమ్ అయితే ఇచ్చాను. ఎప్పుడైతే మనం జావాస్క్రిప్ట్లో ఏమైనా మాడిఫై డైనమిక్గా యాక్షన్ పర్ఫామ్ కావాలంటే ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోనికి మనం ఒక ఐడిని అయితే ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం ఐడిని బేస్ చేసుకొని మనం అందులో ఇచ్చిన ఇన్పుట్ని తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా? ఇన్పుట్ ఒక ఎలిమెంట్ అనేది ఇచ్చాను, దాని ఒక నేమ్. ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తోటి మనం ఆ ఎలిమెంట్ని అయితే తెచ్చుకుంటున్నాం. ఓకేనా? దానికి ఒక ఐడిని ఏమి ఇచ్చామో ఈ డబల్ కోర్స్ మధ్యలో ఇవ్వాలన్నమాట. ఇచ్చి క్లోజ్ చేసినాడైతే మనకి ఆ ఎలిమెంట్ అనేది ఈ సెర్చ్ ఇన్పుట్ ఈఎల్ అని పెట్టాం కదా, ఎలిమెంట్ అని ఇచ్చాం కదా, అందులో అయితే స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? అందులోకి వెళ్ళి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ప్రింట్ చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ అని ప్రింట్ చేస్తే మనకి అందులో ఏముందో వస్తుంది అనమాట. లాగ్ అని ప్రింట్ చేసి ఒకసారి చూద్దాం. సెర్చ్ ఇన్పుట్ ఎలిమెంట్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి మీకు కన్సోల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఈ బ్రౌజర్లో మీకు రైట్ సైడ్ క్లిక్ చేసినట్టయితే క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ బ్రౌజర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు కన్సోల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, కన్సోల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అని ప్రింట్ చేశాను కదా, ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఇన్పుట్ టైప్ వచ్చి మనం ఏం పెట్టాం, దీన్నే యాక్సెస్ చేసింది, మనకి సెర్చ్ ఇన్పుట్ బాక్స్నే యాక్సెస్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ అయితే రిఫ్లెక్ట్ అయింది, చూసారు కదా, ఈ ఎలిమెంట్ అనేది ఇందులో అయితే స్టోర్ కావడం జరిగింది. సో ఇందులో ఇచ్చిన ఎలిమెంట్ని, అందులో ఇచ్చిన ఇన్పుట్ని తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడు. ఓకేనా? దానికోసం మనం ఈవెంట్ లిజనర్ అనేది యూజ్ చేస్తాం. దీని మీద మనం ఈవెంట్ లిజనర్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకేనా? సెర్చ్ ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్. ఇప్పుడు మనం ఎట్లా ఈవెంట్ లిజనర్ అంటే మనకి డిఫరెంట్ టైప్లో ఉంటాయి అనమాట. క్లిక్ అని, కీ డౌన్, కీ అప్, డిఫరెంట్ వీలో ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎంటర్ చేస్తున్నాం కదా బై యూజింగ్ కీస్. సో కీ అప్ లేదా కీ డౌన్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కీ అప్, కీ డౌన్ అనేది ఇస్తున్నాను. కీ డౌన్ అనేది ఈవెంట్ లిజనర్ అనేది యూజ్ చేస్తున్నాను. దీని తర్వాత ఈవెంట్ అనేది యూజ్ చేస్తున్నాను. దీని తర్వాత మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, ఒక కీని క్లిక్ చేసినప్పుడు ఏం యాక్షన్ పర్ఫామ్ కావాలని ఒక ఫంక్షన్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ కింద ఇచ్చి ఆ ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ ఏమని ఇద్దాం, విక్కీ సెర్చ్ అనేది ఇద్దాం. సెర్చ్ అని ఒక ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చాను. కానీ ఈ ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కానీ దీన్ని డిఫైన్ చేయలేదు కదా. సో ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ అయితే రాద్దాం అనమాట. సో ఆ ఫంక్షన్ రాసి మనం ఇచ్చిన ఇన్పుట్ని అయితే తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఫంక్షన్, ఇప్పుడు నేను ఫంక్షన్ అయితే డిఫైన్ చేశాను. ఇప్పుడు మనం ఇందులో ఏమి ఇద్దాం, ఆ ఫంక్షన్ సంబంధించిన సెర్చ్ మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాని అయితే తెచ్చుకుందాం అనమాట. లెట్ ఇన్పుట్ డేటా అనేది ఇచ్చాము. ఇప్పుడు మనకి ఇన్పుట్ డేటా ఎందులో ఉంది, ఈ సెర్చ్ ఇన్పుట్ ఎలిమెంట్ లోపల ఉంది. సో మనకి ఏమని ఇవ్వాలి, సెర్చ్ ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ వాల్యూ అని ఇచ్చినట్టయితే అందులో ఏదైతే డేటా ఇచ్చామో అదైతే మనకి ఆ వాల్యూ, ఈ డేటా ఇన్పుట్ డేటాలో అయితే స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మనం దాన్ని కూడా ఒకసారి అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం. వాల్యూ అని ఇచ్చి సెమికాలన్ అనేది ఇద్దాం. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో ఈ ఫంక్షన్ లోపల మనం ఈవెంట్ అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం చేసే ప్రతి యాక్షన్ని ఇందులో ఒక ఆబ్జెక్ట్ లాగా మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ లాగా మనకి ఇక్కడ రిటర్న్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ఏమైనా ప్రింట్ చేద్దాం, కన్సోల్ మీకు అయితే చూపిస్తాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెంట్ కీ, మనం ఏదైతే కీ ఎంటర్ చేస్తున్నామో ఆ కీస్ని అయితే తెచ్చుకుందాం. కీ. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఇన్స్పెక్ట్ అయితే చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి బ్రౌజర్లో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ క్లిక్ చేసినట్టయితే మనకి కన్సోల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కన్సోల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని, కానీ కన్సోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ మనం కీస్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఏం రాదు, ఎందుకంటే మనం ఎప్పుడైతే కీస్ అయితే ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి ప్రింట్ కామనేది చెప్తున్నాం, ఈ ఫంక్షన్ అనేది రన్ కామని చెప్తున్నాం. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడండి, సి. చూసారా, ఈ సి అనేది ఇందులో రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత హెచ్, కే, స్పేస్, ఎంటర్, మనకి ఏది ఇచ్చినా కానీ మనకి అందులో అయితే రావడం జరుగుతుంది అనమాట ఈవెంట్లో. ఎందుకు, మనం ఇచ్చిన డేటాని
ఒక ఆబ్జెక్ట్లో ఇచ్చి మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట ఈవెంట్ అనేది. ఓకేనా. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలి, మనం ఇచ్చే డేటాని ఒక్కొక్కటి తీసుకుంటుంది. సో మనకి ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో, అంటే ఒక నేమ్ ఇచ్చి ఎంటర్ చేసినప్పుడు మనకి ఆ నేమ్ అనేది యాక్సెస్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మనం ఒక నేమ్ ఇచ్చాం, సిఎస్ఎస్ అని ఇచ్చాం. ఇప్పుడు సిఎస్ అని ఇవ్వగానే మనం యాక్సెస్ చేసుకున్నాం కాదు కదా. సిఎస్ఎస్ అని ఇచ్చి ఎప్పుడైతే ఎంటర్ అని క్లిక్ చేస్తామో అప్పుడే మనం ఈ సిఎస్ఎస్ అనే నేమ్ని తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనకి ఒక కండిషన్ అయితే ఇద్దాం. ఇక్కడ కండిషన్ ఏంది, ఇఫ్ కీ ఈవెంట్ డాట్ కీ ట్రిపుల్ ఈక్వల్ టు మనకి ఎంటర్ అయింది అనుకోండి. ఎంటర్ అయినట్లయితే మనం దాని యొక్క వాల్యూని అయితే తెచ్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇన్పుట్ డేటా అనే దాన్ని ప్రింట్ చేసుకుందాం అనమాట. అందులో ఉన్న మొత్తం డేటాని అయితే తెచ్చుకుందాం. ఇప్పుడు మీకు కరెక్ట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం మన ఇచ్చిన ఇన్పుట్ మొత్తం రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మన బ్రౌజర్లో ఉన్న రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసి మన కన్సోల్లో అయితే అవుట్పుట్ అయితే చూద్దాం అనమాట. మనకి కన్సోల్లో అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ మనం ఒక డేటా ఇవ్వాలి కదా, ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఈ సిఎస్ఎస్ అనేది ఇచ్చి ఎంటర్ వచ్చినట్టయితే మనకి చూసారు కదా, మనకి ఇక్కడ సిఎస్ఎస్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓన్లీ ఎస్సీలో రాలేదన్నమాట. మనం ఎప్పుడైతే ఎంటర్ చేసామో అందులో ఉన్న డేటా మొత్తం ఈ విధంగా అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం డేటాని అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ డేటాను బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది హెచ్టిటిపి రిక్వెస్ట్ చేసి మనం సర్వర్కి వెళ్ళి డేటాని అయితే తెచ్చుకోవాలన్నమాట. సో దానికోసం మనకు ఒక యూఆర్ఎల్ అనేది కావాలి. అంటే మనకి లెట్ యూఆర్ఎల్ ఈక్వల్ టు మనకి ఒక వికీపీడియాస్ అన్ని ఒక దగ్గర ఉండే యూఆర్ఎల్ అనేది మన దగ్గర ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఆ యూఆర్ఎల్ అనేది ఇందులో అయితే పెట్టాలి. ఇప్పుడు మనం ఆ యూఆర్ఎల్ అనేది ఇందులో అయితే యాక్సెస్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా http ips.ccbp.in, ఇక్కడ వికీ సెర్చ్ అని ఉంది కదా. ఈ యూఆర్ఎల్ లోపల ఏముంటుంది అంటే అన్ని వికీపీడియాస్ అనేవి ఇందులో అనేవి స్టోర్ అయి ఉంటాయి అనమాట. మనం ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన యూఆర్ఎల్ని సెర్చ్ చేసి తెచ్చుకున్నాం అనమాట. మనం ఇక్కడ సెర్చ్ ఈక్వల్ టు అని ఉంది కదా. ఇప్పుడు మన స్లైడ్లోకి వెళ్ళి మనకి యూఆర్ఎల్ అంటే ఏంది మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకొని మళ్ళీ ఇందులోకి అయితే వద్దాం. ఇక్కడ మీకు సెర్చ్లోకి అయితే మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ వెళ్ళినట్టయితే మనం ఇప్పుడు ఏం చేసాం, మనం ఈ విధంగా ఇన్పుట్ని ఎంటర్ చేసినప్పుడు మనం అవుట్పుట్ అనేది ఇన్పుట్ వచ్చి రావడం జరిగింది కదా. మన ఇచ్చిన ఇన్పుట్ని అవుట్పుట్ కింద అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇంతవరకు అయితే మనం చేయడం జరిగింది. దీని తర్వాత మనకి యూఆర్ఎల్ లోపల మనకి కావాల్సిన వికీపీడియాస్ అన్ని ఇందులో జేసన్ ఫార్మాట్లో స్టోర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్లో ఉంది చూసారా http అని ఉంది కదా, దీన్ని మనం ప్రోటోకాల్ అనేది పిలవడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం సర్వర్ని అయితే రిక్వెస్ట్ చేస్తాం. సో ఇక్కడ డొమైన్ నేమ్ అంటే ఏంటంటే మనం దీన్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే దేంట్లోకి వెళ్ళి మనం తెచ్చుకుందాం అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే amazon.in అనుకోండి. ఇక్కడ మీరు డొమైన్ నేమ్ అంటే దాని యొక్క వెబ్సైట్ నేమ్, దాని యొక్క నేమ్. ఇప్పుడు నేను amazon.in అనేది అనుకోండి. ఇక్కడ అనుకున్నట్టయితే దీని తర్వాత ఇక్కడ పాత్ అంటే ఏంటంటే అందులోకి వెళ్ళి అమెజాన్లోకి వెళ్ళి మీరు ఏమి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు. వాచెస్ అనుకోండి. ఇక్కడ పాత్ అంటే వాచెస్ అనుకోండి. ఇక్కడ వాచెస్ ఉంది. దీని తర్వాత ఆ వాచెస్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. రోలెక్స్ అని డిఫరెంట్ స్మార్ట్ వాచెస్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇక్కడ మీరు సెర్చ్ ప్లేస్లో ఈ రాగులు అనే ప్లేస్లో మీకు కావాల్సిన మోడల్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఏం చేస్తుంది, ఈ రిక్వెస్ట్ చేస్తుంది. ఏమైనా రిక్వెస్ట్ చేస్తుంది సర్వర్కి, ఈ అమెజాన్ వెబ్సైట్లో వాచెస్లో ఉన్న నాకు ఈ మోడల్ కావాలని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆ సర్వర్ అనేది అందులోకి వెళ్ళి ఆ డేటాని అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన డేటా, మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంది రావులు కదా, ఆ రావులు అనే దాన్ని ఈ సెర్చ్ యాడ్ అయితే దీనికైతే యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని అయితే చేద్దాం. ఇప్పుడు మనం యూఆర్ఎల్ ఇచ్చాం కదా, ఇంతవరకు అయితే యూఆర్ఎల్ ఇచ్చాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్పుట్ని దీనికైతే యాడ్ చేయాలి. సో మనం కన్కాటినేషన్ అయితే చేద్దాం అనమాట. ప్లస్ ఇచ్చి మనకి ఇచ్చిన ఇన్పుట్ ఎందులో ఉంది, ఇన్పుట్ డేటాలో ఉంది కదా. ఇన్పుట్ డేటా ఇచ్చినట్టయితే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈ యూఆర్ఎల్కి అనేది యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయ్యి మనకు కావాల్సిన డేటా అనేది మనకి సర్వర్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. దీని తర్వాత మనం రిక్వెస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలన్నమాట. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం యాక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, మనం ఏదైనా డేటాని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం డేటాని తెచ్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి దానికోసం రిక్వెస్ట్ కాన్ఫిగరేషన్ అనేది రాయాలి, అంటే గెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం లెట్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇందులో మాకు మెథడ్ అయితే రాయాలన్నమాట. మెథడ్ ఈక్వల్ టు మనం ఇక్కడ గెట్, ఇక్కడ కాలన్ అనమాట. ఎందుకంటే ఇది ప్రాపర్టీ కదా, కీ కింద మనం గెట్ అయితే ఇవ్వాలి. డబుల్ కోట్స్ మధ్యలో క్యాపిటల్స్లో అయితే ఇవ్వాలన్నమాట. గెట్ అని ఇచ్చి మనం గెట్ చేసుకుంటాం, సర్వర్కి వెళ్ళి మనం డేటాని తెచ్చుకుంటాం. సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు సర్వర్ని రిక్వెస్ట్ చేయడానికి ఫెచ్ అనేది అయితే యూజ్ చేస్తాం అనమాట. ఫెచ్ ఆఫ్, దీంట్లో మనం ఏ యూఆర్ఎల్కి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా ఆ యూఆర్ఎల్ ఎందులో ఉంది, యూఆర్ఎల్ అనే వేరియబుల్ లోపల ఉంది. దాని తర్వాత మనం ఏం యాక్షన్ పర్ఫామ్ చేద్దాం అనుకున్నాం ఆ యూఆర్ఎల్ మీద, అది ఎందులో ఉంది, ఆప్షన్స్ లోపల ఉంది అనమాట. ఆప్షన్ అనేది దాంట్లో ఉంది.
సో ఆ 2 అనేది ఇందులో అయితే ఇవ్వాలన్నమాట. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం అందులో ఉన్న డేటాను తెచ్చుకోవాలి కదా. సో మనం దెన్ అనే ఒక దాన్ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు దెన్ ఫంక్షన్ ఆఫ్ రెస్పాన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చి మనం ఈ డబల్ కోట్స్ మధ్యలో ఇక్కడ మనం రిటర్న్ చేయాలన్నమాట. మనకు వచ్చిన డేటాని మనం అయితే ఇక్కడైతే రిటర్న్ చేస్తాం అనమాట. రిటర్న్ రెస్పాన్స్ డాట్. ఇప్పుడు మనం ఆ డేటా అనేది మనకి డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. మనం జేసన్ ఫార్మాట్లో అయితే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. సో జేసన్ ఫంక్షన్ అని ఇచ్చినట్టయితే ఆ డేటా అనేది జేసన్ ఫార్మాట్లో రిటర్న్ కావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీని తర్వాత ఆ రిటర్న్ ఎక్కడ అవుతుంది, ఈ ఫంక్షన్లోకి అయితే అవుతుంది అనమాట. దెన్ ఫంక్షన్ ఆఫ్, ఇందులో నేను ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఇస్తాను. ఇందులోకి అయితే ఆ డేటా అనేది రిటర్న్ అవుతుంది. జేసన్ డేటా అనేది ఇస్తున్నాను, నేమ్ వచ్చేసి. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డేటాని మనం గెట్ చేసుకోవచ్చు. మనం అనేది డేటాని అయితే తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఏమనిద్దాం, కన్సోల్, అందులో డేటా ఏముందో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జేసన్ డేటా అని ఇచ్చినట్టు ఇప్పుడు మనకి ఒక వికీపీడియాని సెట్ చేసాం కదా, అందులో ఉన్న డేటా అనేది మనకి ఇస్తుంది అనమాట. సర్వర్ అనేది దాని రిలేటెడ్ వికీపీడియాస్ అనేది మనకైతే రావడం జరుగుతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ఇప్పుడు నువ్వు చూద్దాం. ఇప్పుడు మనకి కన్సోల్ అయితే ఆన్ ఉంది కదా. ఇక్కడ మనం ఒక డేటా అయితే ఇద్దాం, సిఎస్ఎస్ ఇచ్చి ఎంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసారు కదా, దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి అది సర్వర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు search_results అని ఉంది కదా, ఇందులో మనకి ఒక అరే లోపల మనకి ఆబ్జెక్ట్స్ అయితే ఉండడం జరిగింది. చూసారు కదా. ఇక్కడ సిఎస్ఎస్ సంబంధించిన వికీపీడియాస్ అనమాట. ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్ లోపల ఏమున్నాయి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంది, లింక్ ఉంది, అలాగే టైటిల్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఆ డేటాని అనేది సర్వర్కి వెళ్ళి తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, థర్డ్ స్టెప్లో దాన్ని అయితే డిస్ప్లే చేయాలి కదా. సో దానికోసం మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళి ఒకసారి అయితే బ్రీఫ్గా అయితే తెలుసుకొని మళ్ళీ అయితే వద్దాం. ఇప్పుడు మనకి ఈ డేటా అయితే రావడం జరిగింది, ఈ జేసన్ డేటా అయితే రావడం జరిగింది. సో మనం ఏం చేసాం, ఈ కండిషన్స్ అన్ని ఇచ్చి మనం ఇప్పటివరకు ఇది చేసాం అనమాట. ఈ రిక్వెస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం, అలాగే అక్కడికి రిక్వెస్ట్ చేసాం సర్వర్ని. దీని తర్వాత మనకి ఈ విధంగా డేటా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, గెట్ చేసుకోవాలన్నమాట డేటాని. ఓకేనా, గెట్ చేసుకోవాలి. దానికోసం మనం ఒక ఫంక్షన్ అయితే రాద్దాం అనమాట. ఫంక్షన్ రాసి దానికి మనం ఇచ్చిన డేటాని ఆ ఫంక్షన్కి అయితే పంపిద్దాం. సో ఇక్కడ మనం డీస్ట్రక్చర్ అయితే చేయాలన్నమాట. ఆ డేటాని మనం డీస్ట్రక్చర్ అయితే చేయాలి. సో దానికోసం లెట్ అని ఇచ్చి మనం ఇక్కడ సెర్చ్ రిజల్ట్ అని ఉంది కదా, సెర్చ్ _results అని అయితే నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఆ డేటాని అందులో ఉన్న వేరియబుల్ అరే లోపల ఉన్న డేటాని నేను తెచ్చుకున్నాను అనమాట. ఆబ్జెక్ట్స్ని డీస్ట్రక్చర్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం జేసన్ డేటా, ఇందులో ఉన్న డేటాని నేను డీస్ట్రక్చర్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అయితే నేనైతే రన్ చేసి అయితే చూపిస్తాను. మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది, డీస్ట్రక్చర్ చేయడం అంటే ఏందో మీకైతే తెలుస్తుంది. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు చేసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు నేను ఒకసారి అయితే ఒక ఏదన్నా ఇన్పుట్ ఇచ్చేసి నేనైతే రన్ చేస్తాను. సిఎస్ఎస్ ఎంటర్ చేసి చూసారు కదా. ఇప్పుడు నేను సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి డేటా అయితే రావడం జరిగింది. మనకి ప్రీవియస్గా అరే లోపల ఉన్న డేటా అయితే చూపించింది. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా. మనం డీస్ట్రక్చర్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ లోపల డిస్క్రిప్షన్, లింక్, టైటిల్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని డిస్ప్లే చేయడానికి మనం ఒక ఫంక్షన్ అయితే చేద్దాం. డిస్ప్లే ఫంక్షన్ అనేది ఒక కాల్ అయితే చేద్దాం, ఫంక్షన్ కాల్ అయితే చేద్దాం. డిస్ప్లే రిజల్ట్ అనేది ఇస్తున్నాను. దీనికి ఆర్గ్యుమెంట్ కింద మనం ఏం చేద్దాం, సెర్చ్ రిజల్ట్ని అయితే పంపిద్దాం. నేను సెర్చ్ రిజల్ట్ని అయితే దీన్ని అయితే పంపిస్తున్నాను. సెర్చ్ రిజల్ట్ ఉంది కదా, దీన్ని అయితే ఆర్గ్యుమెంట్ కింద అయితే పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం, కానీ ఆల్రెడీ డిఫైన్ చేయలేదు కదా. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ అయితే రాద్దాం అనమాట. ఇప్పుడు మనం డిస్ప్లే రిజల్ట్ అని ఉంది కదా, ఈ ఫంక్షన్ అయితే డిఫైన్ చేద్దాం. ముందుగా మనం ఫంక్షన్ అయితే ఇవ్వాలి కదా. ఫంక్షన్ డిస్ప్లే రిజల్ట్ ఆఫ్, ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ కింద ఏమొస్తుంది, రిజల్ట్ వస్తున్నాయి కదా, రిజల్ట్ అనేది ఇస్తున్నాం. రిజల్ట్ అనేది తీసుకుంటున్నాం.
ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దాం, వచ్చిన రిజల్ట్ మనకి ఫస్ట్ మన ప్రీవియస్గా చూసాం కదా, ఆబ్జెక్ట్స్ వచ్చినాయి కదా మన కన్సోల్లో. మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ని అయితే తీసుకుందాం అనమాట. ఫస్ట్ వికీపీడియాని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, లెట్ అనే ఒక వేరియబుల్ని అయితే ఇచ్చాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇస్తున్నాం ఓబీ. ఇప్పుడు మనం ఎట్లా తెచ్చుకుంటాం, మనం అరేలో ఒక ఎలిమెంట్ని ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, ఇండెక్సింగ్ అనే దాంతో యూజ్ చేస్తాం. సో రిజల్ట్ 0 అనేది ఇద్దాం అనమాట. 0 అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని అయితే తెచ్చుకుందాం, ఆ ఆబ్జెక్ట్ని అయితే తెచ్చుకుందాం అనమాట. మనం దాన్ని అయితే తెచ్చుకుందాం. దీన్ని మనం ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం దానికైతే పంపిద్దాం. అంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని డిస్ప్లే చేయడానికి ఇంకో ఫంక్షన్లు అయితే రాద్దాం అనమాట. దానికి సంబంధించిన మనం క్రియేట్ అండ్ అపెండ్ సెర్చ్ రిజల్ట్ అని ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సెర్చ్ రిజల్ట్ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసి మనకి ఇందులో ఉన్న డేటాని నేనైతే దీన్ని అయితే ఆర్గ్యుమెంట్ కింద అయితే పాస్ చేస్తాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే పంపిస్తున్నాను. ఎందుకు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకి ముందుగా ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనకి డైనమిక్గా క్రియేట్ చేసి దానికి డిస్ప్లే చేయాలి అనమాట. ఓకేనా, మన బ్రౌజర్లో. సో మన దానికోసం మనం ఈ డేటాని దీనికైతే పాస్ చేస్తున్నాం. క్రియేట్ అండ్ అపెండ్ దానికి ఫంక్షన్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ అండ్ అపెండ్ అనేది ఉంది కదా, ఈ ఫంక్షన్కి అయితే కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి డేటా అనేది రావడం జరిగింది. నేను డేటా అనేది ఆర్గ్యుమెంట్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చేసామో ఒకసారి మళ్ళీ మన స్టైల్లో అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ మనకి వచ్చిన రిజల్ట్ని దీనికి ఆర్గ్యుమెంట్ కింద అయితే పాస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం బ్రౌజర్లో డిస్ప్లే చేయడానికి మనం ఫంక్షన్స్ అనేవి రాస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ రాహుల్ అని మనం ఇచ్చిన ఇన్పుట్ని బట్టి మనకి వికీపీడియాస్ రాహుల్ అని ఇక్కడ లింక్, అలాగే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చే విధంగా చేయాలి. సో దానికోసం మనం ఏం చేసాం, ఒక డిస్ప్లే రిజల్ట్ అనేది తెచ్చుకున్నాం. ఆ ఆబ్జెక్ట్స్ని ఒక్కొక్కటి పంపిస్తున్నాం అన్నమాట. దేనికి క్రియేట్ అండ్ అపెండ్ దానికి రిజల్ట్ కింద పంపిస్తున్నాం. ఇక్కడ రిజల్ట్ ఉంది కదా, ఆర్గ్యుమెంట్ కింద ఒక్కో దాన్ని పంపించి మనం క్రియేట్ అండ్ అపెండ్ చేస్తున్నాం అనమాట. అంటే మనం ఇందులో ఏం చేస్తున్నాం అంటే ఒక డివ్ కంటైనర్ చేసి ఒక హెడ్డింగ్ ఇవన్నీ క్రియేట్ చేసి మనం బ్రౌజర్లో అయితే డిస్ప్లే చేస్తాం అనమాట. ఇప్పుడు మనం చేస్తుంటే మీకైతే తెలుస్తుంది. ఇక్కడ మనం స్టాటిక్గా చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, స్టాటిక్గా మనం ఇది చేయాలంటే ఇక్కడ చూసారు కదా, ముందుగా ఇక్కడ స్టాటిక్గా చేయాలంటే ఏ విధంగా చేస్తాం, ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఏ హెడ్డింగ్ అయితే హైపర్ లింక్ ఈ విధంగా డిస్క్రిప్షన్ అయితే ఇస్తాం కదా. ఒకసారి స్టాటిక్గా ఏ విధంగా ఉంటుందో కోడ్ చూసి డైనమిక్గా ఏ విధంగా చేయాలో చూద్దాం అనమాట. ముందుగా స్టాటిక్గా అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఏ విధంగా ఒక కంటైనర్ ఉండి అలాగే ఒక యాంకర్ ఎలిమెంట్, ఈ రాహుల్ అనేది యాంకర్ ఎలిమెంట్ అనమాట. ఎందుకంటే దీని మీద క్లిక్ చేసినా కానీ ఆ వికీపీడియా అనేది ఓపెన్ కావాలన్నమాట. ఈ టైటిల్ మీద క్లిక్ చేసినా సో ఇది యాంకర్ ఎలిమెంట్ లోపల ఇవ్వాలన్నమాట. అంటే మనం ఒక యాంకర్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఒక బ్రేక్ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ యాంకర్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనం బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ ఇంకొక యాంకర్ ఎలిమెంట్, ఈ యాంకర్ ఎలిమెంట్కి మనం దీన్ని క్లిక్ చేసినా కానీ ఈ యూఆర్ఎల్ క్లిక్ చేసినా కానీ మనకి ఆ వికీపీడియా అనేది ఓపెన్ కావాలి. అలాగే దాని కింద మనం డిస్క్రిప్షన్ ఒక పారాగ్రాఫ్ని కూడా క్రియేట్ చేయాలన్నమాట. మనం దీన్ని ఈ స్టాటిక్గా ఉన్నదాన్ని మనం డైనమిక్గా జావాస్క్రిప్ట్లో అయితే క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం VS కోడ్లోకి అయితే వెళ్దాం. ఇందులో మనం దీన్ని డైనమిక్గా అయితే క్రియేట్ చేద్దాం. మనం ముందుగా ఒక కామెంట్స్ అయితే పెట్టుకుందాం అనమాట. కామెంట్స్ పెట్టుకొని మనం స్టెప్ బై స్టెప్ అయితే డెవలప్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఈ విధంగా కామెంట్స్ పెట్టుకుందాం. ఈ కామెంట్స్ అనేవి మన బ్రౌజర్ అనేది రన్ చేయదన్నమాట. ఓన్లీ డెవలపర్స్కి అర్థం కానికి అనమాట ఈ కామెంట్స్ అనేవి. ఇప్పుడు మనం ముందుగా ఏం చేసాం, రిజల్ట్ కోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయాలి. దాని తర్వాత టైటిల్ ఇవ్వాలి, ఆ కంటైనర్ లోపల ఒక టైటిల్ ఇవ్వాలి. దీని తర్వాత ఒక బ్రేక్ స్టేట్మెంట్, ఒకవేళ బ్రేక్ ఎలిమెంట్ ఇచ్చి దాని తర్వాత URL, దాని తర్వాత మళ్ళీ ఇంకో బ్రేక్, దాని తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్ అనమాట. మనం కామెంట్స్ పెట్టుకొని ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. మనం ఇప్పుడైతే ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. దానికోసం ఒక కామెంట్స్ అయితే పెడుతున్నాను. క్రియేట్ కంటైనర్, రిజల్ట్ ఐటమ్ అనేది ఇస్తున్నాను. రిజల్ట్ ఐటమ్. ఓకేనా, ఇప్పుడు మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఒక కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఏంది, లెట్ కంటైనర్కి ఒక నేమ్ అయితే ఇద్దాం, రిజల్ట్ ఐటమ్ అనేది ఇస్తున్నాను. ఐటమ్, ఓకేనా, ఐటమ్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఒక కంటైనర్ క్రియేట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనేది ఇవ్వాలి. క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్, మనం దాని ఒక ఎలిమెంట్ నేమ్ అయితే ఈ డబల్ కోట్స్ మధ్యలో ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకి ఆ ఎలిమెంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, కంటైనర్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇందులో మనం డివ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం డివ్ అనే దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దేనికి అపెండ్ చేయాలి, అపెండ్ అంటే దేనికి ఇవ్వాలి, మన HTMLలో ఎక్కడ డిస్ప్లే కావాలి,
అంటే మనకి మన HTMLలోకి అయితే వెళ్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చాం కదా, ఈ డైనమిక్గా డిస్ప్లే కానికి ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయాలి ఇందులో. ఓకేనా, ఈ స్టాటిక్ పార్ట్ కదా, డైనమిక్ కోసం ఇంకో కంటైనర్ అయితే ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం డైనమిక్ కోసం ఇంకో కంటైనర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను div అని ఇచ్చి ఒక కంటైనర్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, దీనికి ఒక ఐడి ఇవ్వాలి కదా, ఎందుకంటే ఈ కంటైనర్ మనం జావాస్క్రిప్ట్లో యాక్సెస్ చేయాలంటే దీనికి ఒక ఐడి అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, డైనమిక్ కంటైనర్ అయితే డైనమిక్ ఎలిమెంట్ అని ఇస్తున్నాను. ఓకేనా, డైనమిక్ ఎలిమెంట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని అయితే యాక్సెస్ చేసుకుందాం మన జావాస్క్రిప్ట్లో. జేఎస్లో అయితే యాక్సెస్ చేసుకోవాలంటే మనం ముందుగా లెట్ అని పెట్టి గెట్ బై ఐడి తోటి యాక్సెస్ చేసుకుందాం. లెట్ ఇంకొక నేమ్ వచ్చేసి ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్. ఇప్పుడు మనకి ఆ ఐడి నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇందులో చేసినట్టయితే ఆ ఎలిమెంట్ అనేది ఈ డైనమిక్ ఎలిమెంట్ లోపల అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి చైల్డ్ కింద అయితే అపెండ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దానికి చైల్డ్ కింద అయితే అపెండ్ చేద్దాం. ఇప్పుడు ఈ కంటైనర్ క్రియేట్ చేసాం కదా, రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ అనేది, ఇప్పుడు మనం దీన్ని ఆ కంటైనర్కి చైల్డ్ కింద అయితే పాస్ చేయాలి. సో మనం డైనమిక్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్, మనం దేన్ని రిజల్ట్ ఎలిమెంట్ అయితే పంపిద్దాం. రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ అయితే పంపిస్తున్నాం చైల్డ్ కింద. ఓకేనా, దీని తర్వాత మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, హెడ్డింగ్ టైటిల్ అయితే కావాలి కదా, యాంకర్ ఎలిమెంట్ కావాలి కదా. సో మనం ఇక్కడ కామెంట్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ నేను కామెంట్ ఏమని పెడదాం, క్రియేట్ యాంకర్ ఎలిమెంట్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం ఒక యాంకర్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం సేమ్ లెట్, మనకి హెడ్డింగ్ టైటిల్ కదా, టైటిల్ ఎలిమెంట్ అయితే ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి టైటిల్ ఎలిమెంట్ అనేది ఇస్తాను. మనం మళ్ళీ ఒక హెడ్డింగ్ ఒక టైటిల్ అయితే యాంకర్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేద్దాం. ఆ టైటిల్ కోసం మనం డాక్యుమెంట్ డాట్ మళ్ళీ క్రియేట్ ఆఫ్, మనకి ఆ ఎలిమెంట్ ఏంది, ఏ కదా, యాంకర్ ఎలిమెంట్ దేంతో ఉంటుంది, ఏ. కాబట్టి మనం ఏ అనేది ఇవ్వాలన్నమాట ఈ డబుల్ కోట్స్ మధ్యలో. ఇచ్చినట్టయితే మనకు ఒక యాంకర్ ఎలిమెంట్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఆ యాంకర్ ఎలిమెంట్కి టెక్స్ట్ పంపించాలి కదా. టెక్స్ట్ మనకి ఏం కనపడాలి, ఈ టైటిల్కి మనం టెక్స్ట్ ఏమని ఇవ్వాలి, టెక్స్ట్ కాంటెంట్ అని పెడితే మనకి టెక్స్ట్ అనేది వచ్చు అనమాట. టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు మనం టైటిల్ అనేది పంపాలి. అంటే ఇక్కడ నేను టైటిల్ అనేది వినిపిస్తున్నాను అంటే మీకు చెప్తాను. ఇక్కడ మనకి ప్రీవియస్గా చూసాం కదా, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లో డిస్క్రిప్షన్, లింక్, టైటిల్ అనేది వచ్చాయి కదా ఒక్కొక్క ఆబ్జెక్ట్లో. సో మనకి ఈ డేటాలో ఉంటాయి అనమాట. దాన్ని మనం డిఫెచ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, డీస్ట్రక్చర్ అయితే చేయాలి. దానికోసం మనం ఏం చేద్దాం, లెట్ మనం డీస్ట్రక్చర్ చేయాలంటే ఈ ఫ్లవర్ బేసెస్ యూజ్ చేసుకుందాం. ముందుగా మనకి ఏముంది, డిస్క్రిప్షన్ అయితే ఉండడం జరిగింది. డిస్క్రిప్షన్ కామా, దాని తర్వాత లింక్ కామా, మనకి టైటిల్ అయితే ఉండడం జరిగింది కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే డీస్ట్రక్చర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ డేటాలో ఉన్నదాన్ని, ఆబ్జెక్ట్లో ఉన్నదాన్ని డీస్ట్రక్చర్ అయితే చేద్దాం. డేటా మనకి ఒక్కొక్కటి ఇందులో అయితే స్టోర్ కావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ వచ్చేసి ఇందులో, లింక్ వచ్చేసి ఇందులో, టైటిల్ వచ్చేసి ఇందులో ఉంటుంది. సో మనకి ఇక్కడ దానికి సంబంధించిన టైటిల్ కావాలి కాబట్టి ఇక్కడ నేను దీనికైతే వాల్యూ కింద టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇందులో మనం అయితే ఏదైతే ఎంటర్ చేస్తామో అదైతే ఈ టైటిల్ కింద అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేద్దాం, దీన్ని కూడా మనకి చైల్డ్ కింద ఈ కంటైనర్ క్రియేట్ చేసాం కదా, ఒక కంటైనర్ రిజల్ట్ ఎలిమెంట్ అని, రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ అని, దానికైతే చైల్డ్ కింద అయితే పంపించాలన్నమాట. రిజల్ట్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్. ఇప్పుడు మనం టైటిల్ ఎలిమెంట్ ఉంది కదా, ఇక్కడ డాట్ అనమాట, కామా కాదు, డాట్, ఇక్కడ టైటిల్ ఎలిమెంట్ అయితే పంపిద్దాం. టైటిల్ ఎలిమెంట్ అని పంపించినట్టయితే మనం ఎంటర్ చేసిన టైటిల్ అనేది ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. మన బ్రౌజర్లో ఇప్పుడైతే డిస్ప్లే కావాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను సిఎస్ఎస్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసినట్టయితే చూసారు కదా, ఇక్కడ మీకు డిస్ప్లే అయింది. ఇక్కడ మనకి డిస్ప్లే కావడం జరిగింది సిఎస్ఎస్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం దానికి ఒక యాంకర్ ఎలిమెంట్ ఏంది అంటే ఏంది, అందులో మనకి లింక్ ఉంటుంది కదా, హెచ్డిఎఫ్ అనే లింక్ని అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ వికీపీడియా ఓపెన్ కావాలి కదా.
సో దానికి సంబంధించిన లింక్ అనేది యాడ్ చేయాలి. సో టైటిల్ డాట్ టైటిల్ ఎలిమెంట్ డాట్ హెచ్డిఎఫ్ అనేది ఇవ్వాలన్నమాట. హెచ్డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన లింక్ ఎందులో ఉంది, మనకి ఇందులో డిఫెక్ట్ చేసాం కదా, అంటే డిస్ట్రక్చర్ చేసాం కదా, లింక్ అని ఇచ్చినట్టయితే ఆ యూఆర్ఎల్ అనేది దీనికైతే యాడ్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి దీన్ని చూద్దాం. ఇప్పుడు మనకి దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి సిఎస్ఎస్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ పేజ్ ఆ వికీపీడియా అయితే ఓపెన్ కావాలి. చూద్దామా. ఇప్పుడు మనం దీన్ని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూసారు కదా ఆ పేజ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఈ విధంగా మనం ఏది ఎంటర్ చేసినా కానీ దానికి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే దీనికి మనం టార్గెట్ అనేది ఇద్దాం. అంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ కావడానికి టార్గెట్ అనేది యూజ్ చేద్దాం. టార్గెట్ _ బ్లాంక్ అని ఇచ్చినప్పుడు మనకి న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ నేను టెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఇద్దాం. సరే టైటిల్ ఎలిమెంట్ డాట్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు మనం డబుల్ కోట్స్ మధ్యలో _ బ్లాంక్ అనేది ఇవ్వాలన్నమాట. బ్లాంక్ అని ఇచ్చినప్పుడు మనకి న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది వచ్చేసి ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి అయితే చేసి చూస్తాం చూడండి. మనకి ఉన్న ట్యాబ్లో కాకుండా న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ కావాలన్నమాట. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి కొత్త ట్యాబ్లో అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇది న్యూ ట్యాబ్. ఇందులో మనకి రిజల్ట్ అయితే ఉండడం జరిగింది. ఇందులో మనకి వికీపీడియా అయితే రావడం జరిగింది. ప్రీవియస్గా మనం ఈ టార్గెట్ ఇవ్వనప్పుడు సేమ్ పేజ్లో అయితే మనకైతే ఆ వికీపీడియా అయితే రావడం జరిగింది అనమాట. సో ఓకేనా. ఈ బ్లాక్ అనేది యూజ్ చేసుకున్నాం. దీని తర్వాత మనకి ఈ సిఎస్ఎస్ అనేది మొత్తం ఇక్కడ దగ్గరికి ఉంది కదా, కొంచెం రైట్ సైడ్కి అయితే మూవ్ చేద్దాం. సో ఇది ఈ కంటైనర్ మొత్తం ఎంత లోపల ఉంది, ఈ డైనమిక్ ఎలిమెంట్ లోపల ఉంది కాబట్టి మనం దీనికి ఒక క్లాస్ అయితే ఇద్దాం. క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చి దీనికి కొంచెం స్టైల్ అయితే చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ అనేది ఇద్దాం. నేను ఒక డైనమిక్ అనే ఒక క్లాస్ నేమ్ అయితే ఇచ్చాను. మనం దీన్ని అయితే స్టైల్ చేద్దాం. అంటే దీనికి కొంచెం స్టైలింగ్ అనేది యాడ్ చేద్దాం. కొంచెం రైట్ సైడ్కి అయితే మూవ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ప్యాడింగ్ అయితే ఇద్దాం. ప్యాడింగ్ రైట్ అయితే ఇద్దాం. ప్యాడింగ్ రైట్ ఒక 30 పిక్స్ అయితే ఇద్దాం. ఇచ్చినట్టయితే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. సిఎస్ఎస్ ఇక్కడ ప్యాడింగ్ లెఫ్ట్ ఇవ్వాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ ఇట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ ఇచ్చినట్టయితే మనకి కట్ స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మనకి రైట్ సైడ్కి అయితే మూవ్ కావడం జరిగింది. మనం ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చాం కదా, మనకి రైట్ సైడ్కి అయితే మూవ్ కావడం జరిగింది. మనకి ఈ సిఎస్ఎస్ అనేది ఈ లైన్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ దగ్గరికి వచ్చింది. సో మనకి కొంచెం పైన స్పేసింగ్ కావాలి. ఇప్పుడు మనకి ప్యాడింగ్ టాప్ అయితే ఇద్దాం. ప్యాడింగ్ టాప్లో మనం కొంచెం స్పేసింగ్ అయితే యాడ్ చేద్దాం. ఒక 20 పిక్స్ అయితే ఇస్తున్నాను. చూసారు కదా ఆ సిఎస్ఎస్ అనేది ఈ లైన్కి కొంచెం దూరంగా అయితే రావడం జరిగింది. ఓకేనా. కొంచెం చూడడానికి అయితే కొంచెం అట్రాక్టివ్ అయితే కనపడడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏం చేద్దాం. ఇప్పుడు మనం సిఎస్ఎస్ అనే ఒక టైటిల్ అయితే ఇచ్చాం. దీని తర్వాత మనకి ఏం ఉండాలి, ఆ లింక్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఆ లింక్ని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఆ లింక్ని అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడానికి ముందు మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటాం కదా, దానికోసం ఒక కామెంట్ అయితే ఇద్దాం. దానికోసం మనం కామెంట్ ఇచ్చి ఆ బ్రేక్ స్టేట్మెంట్ కూడా ఇద్దాం. బ్రేక్ ఎలిమెంట్ కూడా యాడ్ చేద్దాం. ఆ బ్రేక్ ఎలిమెంట్ ఇవ్వకుండా ఏమవుతుంది, మనం స్టార్టింగ్లో చూసాం కదా, రెండు పక్క పక్కన అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రెండు ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి. బ్రేక్ క్రియేట్ అయితే చేద్దాం. దానికోసం మనం మళ్ళీ ఏం చేద్దాం, లెట్ ఒక ఎలిమెంట్ అయితే క్రియేట్ చేద్దాం. బ్రేక్ ఎలిమెంట్ అనేది ఇస్తున్నాను. బ్రేక్ ఎలిమెంట్ 1 అనేది ఇస్తున్నాను. ఇంకో బ్రేక్ ఎలిమెంట్ కూడా క్రియేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో డాక్యుమెంట్ డాట్ మళ్ళీ సేమ్ అనమాట డాట్ క్రియేట్ అని ఇచ్చి ఇందులో మనకి ఆ ఎలిమెంట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. డబుల్ కోట్స్ మధ్యలో బ్రేక్ ఎలిమెంట్ నేమ్ వచ్చేసి BR కాబట్టి BR అనేది ఇచ్చాను. మనం దీన్ని దేనికి అపెండ్ చేయాలి, మనం క్రియేట్ చేసాం కదా రిజల్ట్ ఐటెం ఎలిమెంట్ అనే దాన్ని ఒక కంటైనర్ క్రియేట్ చేసాం కదా, ఆ కంటైనర్కి అయితే మనం అపెండ్ చేయాలన్నమాట. ఓకేనా. రిజల్ట్ ఐటెం ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ మనం బ్రేక్ ఎలిమెంట్ అయితే ఇద్దాం. బ్రేక్ ఎలిమెంట్ 1 అయితే అపెండ్ చేద్దాం అనమాట. ఇప్పుడు అపెండ్ చేసినప్పుడు మనకి ఇంకొక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు అదైతే కింది లైన్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాం. దీని తర్వాత మనం డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం. డిస్క్రిప్షన్ కంటే ముందు మనం లింక్ ఇవ్వాలి కదా, ఆ టైటిల్ కింద లింక్ ఇవ్వాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి మళ్ళీ ఆ వికీపీడియా అనేది ఓపెన్ కావాలి. సో క్రియేట్ యాంకర్ ఎలిమెంట్ ఓకేనా. ఇప్పుడు మనం కామెంట్ అయితే ఇచ్చాం. ఇప్పుడు మనం ఆ యాంకర్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేద్దాం. సో లెట్ మనకి ఇదేంది, మనకి ఆ లింక్ అనమాట. లింక్ అనేది నేమ్ ఇద్దాం. లింక్ ఈ ఎలిమెంట్ అనేది ఇస్తున్నాను.
మళ్ళీ ఆ లింక్ కోసం ఒక డాక్యుమెంట్ డాట్ దాన్ని క్రియేట్ చేద్దాం, యాంకర్ ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ దాని యాంకర్ ఎలిమెంట్ ఒక ట్యాగ్ నేమ్ వచ్చేసి ఏ కాబట్టి ఏ అనేది ఇవ్వాలన్నమాట. దీని తర్వాత మనం యాంకర్ ఎలిమెంట్కి టెక్స్ట్ ఏం పంపిద్దాం అనుకున్నాం, యాంకర్ ఎలిమెంట్కి ఆ లింక్ దానికి ఆ లింక్ని టెక్స్ట్ కింద అయితే పంపిద్దాం. ఓకేనా, లింక్ ఈఎల్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు లింక్, ఆ లింక్ని మనం టెక్స్ట్ కింద అయితే పంపుతున్నాం అనమాట. ఓకేనా, దీని తర్వాత దీన్ని కూడా మనకి ఎప్పుడైతే ఆ లింక్ మీద ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తామో మనకి ఇది అనేది బ్రౌజర్ ఓపెన్ కావాలి కదా, ఆ వికీపీడియా అనేది ఓపెన్ కావాలి కాబట్టి మనం దీన్ని కూడా హెచ్డిఎఫ్ అనేది యాడ్ చేయాలన్నమాట. లింక్ ఈఎల్ డాట్ హెచ్డిఎఫ్ మళ్ళీ లింక్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే ఆ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసామో అప్పుడు మనకి ఆ వికీపీడియా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనం ఏం చేద్దాం, దీన్ని మనం అపెండ్ చేయాలి చైల్డ్ కింద. దేనికి, సేమ్ రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ అని ఉంది కదా, దానికైతే అపెండ్ చేయాలన్నమాట. రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్కి డాట్ అపెండ్ అనేది ఇవ్వాలన్నమాట. అపెండ్ చైల్డ్ అని ఇచ్చినట్టయితే మనకి ఆ కంటైనర్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. హెడ్డింగ్ కూడా మనకి లింక్ ఎలిమెంట్ అనేది ఇస్తున్నాం. లింక్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఆ లింక్ కూడా ఆ హెడ్డింగ్ కింద అయితే రావడం జరుగుతుంది, అంటే ఆ టైటిల్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం దీన్ని కూడా చేసి చూద్దాం. ఇచ్చినట్టయితే చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీనికి మనం కొంచెం కలర్ అయితే యాడ్ చేద్దాం. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఇద్దాం. మనం కలర్ ఇవ్వాలంటే ఏంది, లింక్ ఎలిమెంట్ డాట్ స్టైల్ అనేది ఇవ్వాలి. స్టైల్ డాట్ కలర్ అనేది ఇద్దాం. మనం డైనమిక్గా అయితే కలర్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆ లింక్ అనేది గ్రీన్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ కాలం కాదనమాట, ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఇప్పుడు మనం ఇన్పుట్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఆ హెడ్డింగ్, ఆ టైటిల్, అలాగే ఆ డిస్క్రిప్షన్ అనేది కలర్ అనేది గ్రీన్ కలర్లో అయితే రావాలన్నమాట. సేవ్స్ అనేది ఎంటర్ అయితే చేసాం. చూసారు కదా, ఆ కలర్ అనేది చేంజ్ కావడం జరిగింది. మనం ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసినా కానీ మనకి మళ్ళీ వికీపీడియా అనేది ఓపెన్ కావాలన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేసినా కానీ మనకి ఆ వికీపీడియా అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, దానికి సంబంధించిన వికీపీడియా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కానీ మనకి సేమ్ ట్యాబ్లో అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మనకి వేరే ట్యాబ్లో ఓపెన్ కావాలంటే ఏంది, మనకి టార్గెట్, ఈ టార్గెట్ అనే ఎలిమెంట్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం టార్గెట్ అనే ఎలిమెంట్ అయితే యూజ్ చేసుకుందాం. ఇక్కడ మనం టార్గెట్ అనే దాన్ని అయితే యూజ్ చేద్దాం. లింక్ ఎలిమెంట్ డాట్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కింద మనం అండర్స్కోర్ బ్లాంక్ అనేది పంపాలి. అండర్స్కోర్ బ్లాంక్ అని పంపినట్టయితే మనకి న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్పుట్ అయితే యాడ్ చేద్దాం. సిఎస్ఎస్ ఇన్పుట్ అయితే ఇచ్చాను. చూసారు కదా, ఇప్పుడు నేను ప్రీవియస్గా ఉన్న ట్యాబ్ అయితే ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ ట్యాబ్ని అయితే తీసేసాను. మనకి ప్రీవియస్గా ఉన్న ట్యాబ్ని అయితే తీసేసాను. ఇప్పుడు చూడండి, మనకి కొత్త ట్యాబ్లో అయితే ఈ వికీపీడియా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి చూసారు కదా, ఇప్పుడు మనకి కొత్త ట్యాబ్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ మన అవుట్పుట్ ఉంది, ఇక్కడ కొత్త ట్యాబ్లో వికీపీడియా అనేది ఓపెన్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఆ టార్గెట్ యొక్క యూజ్ అనమాట. మనకి న్యూ ట్యాబ్లో అనేది ఓపెన్ కానీ ఇదైతే యూజ్ చేస్తాం. దీని తర్వాత మనకి డిస్క్రిప్షన్ కూడా, ఇక్కడ ఈ హెడ్డింగ్ కూడా రావడం జరిగింది, అంటే ఇక్కడ లింక్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత ఏంది, డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం ఒక డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ కోసం దానికంటే ముందు ఇప్పుడు బ్రేక్ లైన్ చేయాలి కదా. సో ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి మళ్ళీ బ్రేక్ కోసం మళ్ళీ ఇంకో బ్రేక్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, దానికోసం ఒక కామెంట్ అయితే పెడదాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకో బ్రేక్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ బ్రేక్ 2 అనేది ఇస్తున్నాను, సెకండ్ కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బ్రేక్ ఎలిమెంట్ కోసం ఒక యాంకర్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేద్దాం. లెట్ బ్రేక్ ఎలిమెంట్ 2 అనేది ఇస్తున్నాను. ఇప్పుడు మనం సేమ్ అనమాట, సేమ్ సింటాక్స్, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ యాంకర్, బ్రేక్ కదా, బిఆర్ అనేది ఇవ్వాలన్నమాట. దాని ఒక నేమ్ వచ్చేసి. దీని తర్వాత మళ్ళీ దీన్ని అయితే అపెండ్ చేయాలి, అంటే చైల్డ్ కింద దీన్ని అయితే పంపాలన్నమాట. దీనికి రిజల్ట్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ బ్రేక్ 2 అనేది పంపిద్దాం. బ్రేక్ 2. ఓకేనా, ఇప్పుడు మనకి బ్రేక్ లైన్ కూడా పంపడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ కోసం కొన్ని స్టేట్మెంట్స్ అయితే రాద్దాం అనమాట. ఇప్పుడు మనం ఒక కామెంట్ అయితే ఇద్దాం. ముందుగా క్రియేట్, ఓకేనా, డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం లెట్ డిస్క్రిప్షన్ ఎలిమెంట్ అనేది ఇస్తున్నాను.
దీనికోసం ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేసుకుందాం అనమాట. ఆ డిస్క్రిప్షన్ పెట్టడానికి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ పారా పి, పారాగ్రాఫ్కి ఆ ట్యాగ్ నేమ్ వచ్చేసి పి కాబట్టి పి అనేది ఇచ్చాను. దీని తర్వాత దానికి టెక్స్ట్ పంపాలి కదా, సో డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి డిస్క్రిప్షన్ మనం ఆల్రెడీ డిస్ట్రక్చర్ చేసాం కదా ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఓన్లీ వాల్యూ అని పంపిస్తే మనకి ఆ డిస్క్రిప్షన్ అనేది దీనికి టెక్స్ట్ కింద అయితే పోవడం జరుగుతుంది అనమాట. డిస్క్రిప్షన్ అని ఇచ్చినట్టయితే దానికి టెక్స్ట్ కింద అయితే పోవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అపెండ్ చేయాలి కదా మన కంటైనర్కి. సో ఇప్పుడైతే అపెండ్ చేద్దాం. రిజల్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఇప్పుడు మనం దీనికైతే చైల్డ్ కింద అపెండ్ అయితే చేయాలన్నమాట. అపెండ్ చైల్డ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి ఆ డిస్క్రిప్షన్ అనేది కూడా మనకి ఆ హెడ్డింగ్ కింద అయితే రావడం జరుగుతుంది. హెడ్డింగ్ అలాగే ఆ లింక్ దాని కింద అయితే డిస్క్రిప్షన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఇన్పుట్ ఇచ్చి అయితే చూద్దాం. సిఎస్ఎస్ అని ఇచ్చి చూసారు కదా, మనకి ఆ డిస్క్రిప్షన్ కూడా మనకైతే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మీరు ఇప్పుడు ఒకటి గమనించినట్టయితే మనకు ఓన్లీ ఒకటే రిజల్ట్ తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మనకి అందులో చాలా రిజల్ట్ అయితే ఉండడం జరిగింది. మనకి అన్ని రిజల్ట్ కావాలి కదా, అన్ని వికీపీడియాస్ కావాలి కదా. సో మనకి మిగతా వికీపీడియాస్ కూడా మనం ఒక ఫర్ లూప్ ఇచ్చి చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ అయితే క్లోజ్ చేస్తాను. క్లోజ్ అంటే మనం ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏం చేసాం, ఇక్కడ మనం ఓన్లీ ఒక ఇన్పుట్ మాత్రమే పంపాం, అంటే అందులో ఉన్న ఒక్కటి ఆబ్జెక్ట్ని అయితే పంపాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ఒక్కో దాన్ని అయితే పంపిద్దాం అనమాట. అందులో ఉన్న వాల్యూస్ అన్ని పంపిద్దాం. ఫర్ లూప్ అయితే యూజ్ చేద్దాం. ఫర్ లెట్ ఇక్కడ ఆఫ్ అయితే యూజ్ చేద్దాం. ఆఫ్ ఇక్కడ ఫర్ ఆఫ్ లూప్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను ఫర్ ఆఫ్ లూప్ని అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ నేను ఫర్ లూప్ని అయితే యాడ్ చేస్తున్నాను కోడ్స్ మధ్యలో. దీని తర్వాత ఓకేనా, ఇప్పుడు నేను ఫర్ లూప్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి దీనికి వాల్యూ కింద ఒక్కొక్క ఆబ్జెక్ట్ని అయితే పంపిస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ రిజల్ట్లో ఉన్న డేటాని ఒక్కో దాన్ని దీని ఫంక్షన్కి అయితే పంపించి ఇందులో డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే అందులో ఉన్న డేటా మొత్తం ఇందులో అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకేనా, సిఎస్ఎస్ చూసారు కదా, మనకి ప్రీవియస్గా ఓన్లీ ఇది ఒక్కటే రావడం జరిగింది. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ రిజల్ట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇంకొక ఇన్పుట్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనం ఏంది, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ జేఎస్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ సంబంధించిన రిజల్ట్ అనేవి దీని కింద రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చూసారు కదా, జేఎస్ సంబంధించిన రిజల్ట్ అనేది దాని కింద రావడం జరుగుతుంది. మనకి అలా ఆ విధంగా రావద్దు కదా, మనకి ప్రీవియస్గా ఇచ్చిన డేటా అనేది పోయి మనకి కొత్త డేటా అనేది రావాలి కదా. సో మనకి ఇక్కడ ఆ ప్రీవియస్ డేటా అనేది రిమూవ్ చేయాలి. కొత్త ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రీవియస్ డేటాని తీసేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడే కదా మన కొత్తది యూజర్ అనేవాడు కొత్త డేటాని ఇస్తున్నాడు, దానికన్నా ముందే మనం ప్రీవియస్ డేటాని తీసేయాలి. సో ఇక్కడ మనం దాని డేటాని అయితే తీసేద్దాం అనమాట. ఓకేనా, సో మనకి ఆ డేటా మొత్తం ఎందులో ఉంది, ఇందులో ఈ రిజల్ట్ కంటైనర్ లోపల ఉందన్నమాట. అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసాం కదా రిజల్ట్ ఐటెం కంటైనర్ అనేది. మనకి ఎక్కడ ఉంది చూపిస్తున్నామండి. ఫంక్షన్ లోపల మనం ఏం క్రియేట్ చేసాం, ఒక కంటైనర్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ మనకి రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ అని ఉంది కదా, దీన్ని మనం క్లియర్ చేయాలన్నమాట మనం కొత్త ఇన్పుట్ ఇచ్చే ముందు. సో ఇక్కడైతే ఇద్దాం రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్, దాని ఒక టెక్స్ట్ కాంటెంట్ అనేది మనం ఎంటీ చేద్దాం అనమాట. ఇక్కడ మనం ఎంటీ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఆ విధంగా రాదనమాట. చూద్దాం, ఇప్పుడైతే ట్రై చేద్దాం. సిఎస్ఎస్ ఎంటర్ చేసాం అనుకోండి, మనకి రిజల్ట్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసాం అనమాట. ఇక్కడ రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ అంటే మనం అందులో టెంపరీగా ఒక్కో దాన్ని స్టోర్ చేసుకున్నాం. కొత్త డివై ఎలిమెంట్ క్రియేట్ చేసి ఒక్కో దాన్ని స్టోర్ చేస్తున్నాం. యాక్చువల్గా మన కంటైనర్ ఏంది, డైనమిక్ ఎలిమెంట్ కదా. ఇందులో మన డేటా డైనమిక్ చేసిన డేటా అనేది ఈ కంటైనర్ లోపలగా పెట్టేది. సో మనం దీన్ని అయితే క్లియర్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి ప్రీడిఫైన్గా మనకి ప్రీవియస్గా ఉన్న డేటాని రిమూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే యాక్సెస్ చేసుకుందాం. దీంట్లో ఉన్న డేటాని అయితే క్లియర్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాం, ఇక్కడ రిజల్ట్ ఐటమ్ ఎలిమెంట్ కాదనమాట, ఇక్కడ డైనమిక్ ఎలిమెంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే ఇన్పుట్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదా మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను కొత్త ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనకి కింద రాదనమాట, ఇది మొత్తం క్లియర్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు నేను కొత్త ఇన్పుట్ అయితే ఇద్దాం. HTML అయితే ఇచ్చినాను. చూసారు కదా, మనం ఎంటర్ చేసేటప్పుడు మనకి పోతుంది అనమాట. అట్లా కాకుండా మనం ఎంటర్ చేసిన తర్వాత పోవాలనుకుంటే దీన్ని తీసుకొచ్చి మనం ఎంటర్ లోపల అయితే పెడదాం. అంటే ఒక డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనకి అది క్లియర్ కావాలి కదా. సో దానికోసం నేను ఈ కండిషన్ లోపల పెడతాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి అది ఎంటర్ చేసినాక పోదాం అనుకుంటున్నాం.
సో ఇక్కడ నేనైతే ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సిఎస్ఎస్ నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త డేటా అయితే ఇస్తాను. ఇప్పుడు నేను జేఎస్ ఇచ్చినప్పుడు అది క్లియర్ అయింది, చూసారు కదా. క్లియర్ అయ్యి మనకి కొత్త డేటా ఇక్కడ మనకి డేటా అయితే రావడం జరిగింది. మనకి ప్రీవియస్గా ఉన్న డేటా కింద రావడం జరిగింది. ఇప్పుడైతే దాన్ని క్లియర్ చేసి మనకి స్టార్టింగ్లో అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ అనేది దానికైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకైతే అయిపోయింది. సో మనం ఇంకా ఏం యూజ్ చేద్దాం అనుకున్నాం, బూట్‌స్ట్రాప్‌లోకి వెళ్ళి స్పిన్నర్ అని, అంటే మనకి డేటా రావడానికి ముందు ఇట్లా బ్రౌజ్ అవుతుంది కదా, అది తెచ్చుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు మనం దాని కూడా ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం అనమాట. ఓకేనా. మనం దానికోసం బూట్‌స్ట్రాప్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం బూట్‌స్ట్రాప్ అని అయితే ఎంటర్ చేయండి. బూట్‌స్ట్రాప్ 4.5 అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను బూట్‌స్ట్రాప్ 4.5 ఓపెన్ చేసి మనం సెట్ చేద్దాం అనమాట. ఓకేనా. ఇందులో అయితే సెట్ చేద్దాం. స్పిన్నర్ అని అయితే సెట్ చేయండి. స్పిన్నర్ అని అయితే సెట్ చేద్దాం. సెట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ విధంగా రావాలనుకుంటున్నాం, మీకు నచ్చిన దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ విధంగా రావాలనుకుంటే, ఎందుకంటే మనకి డేటా మనకి రావడానికి ముందు కొంచెం బ్రౌజ్ అవుతుంది కదా నెట్ రానికి. సో ఈ విధంగా ఈ సింబల్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట మనం ఆ డేటా రావడానికి ముందు. సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. దీన్ని అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ స్పిన్నర్ అయితే యూజ్ చేద్దాం. సో దీన్ని అయితే కాపీ చేసుకొని నేను నా HTML అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ నీకు HTML అయితే ఈ కంటైనర్ కింద అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం ఆ స్టాటిక్ కంటైనర్ ఉంది కదా, దాని కింద అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాని కింద అయితే యాడ్ చేద్దాం. దీని తర్వాత దీనికి మనం ఒక మెయిన్ కంటైనర్ అయితే ఇద్దాం అనమాట. దీనికి నేను కొంచెం మోడిఫికేషన్ అయితే చేస్తున్నాను. డివ్ అని ఇంకో మెయిన్ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఏం చేద్దాం అంటే మనకి హైడ్ చేయాలన్నమాట. ఆ డేటా వచ్చిన తర్వాత ఈ తిరిగే దాన్ని హైడ్ చేయాలి కదా. ఇప్పుడు తిరుగుతూనే ఉంది, చూశారు కదా. ఇప్పుడు మనకి దాన్ని హైడ్ చేయాలి, మళ్ళీ కనిపించేటట్టు చేయాలన్నమాట, డిస్ప్లే చేయాలి. సో మనకి దానికోసం నేను ముందుగా క్లాస్ d-none అనేది ఇస్తున్నాను అనమాట. ముందుగా కనపడకుండా చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు కనపడాలో చెప్దాం అనమాట. దాని తర్వాత దీనికి ఒక ఐడి కూడా ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్లో యాక్సెస్ చేసి డైనమిక్గా యాక్షన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఒక ఐడి అయితే ఇస్తున్నాను. స్పిన్నర్ అనేది ఇస్తాం. స్పిన్నర్ అనే ఒక ఐడి కూడా ఇస్తాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది అనేది మనకి ఎక్కడ ఉంది, ఈ కార్నర్లో ఉంది, కానీ మనకి మిడిల్లో కావాలి కదా. దానికోసం నేను ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. దాని లోపల నేను ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను డివ్ అని ఇంకో కంటైనర్ క్రియేట్ చేసి ఇందులో నీకు క్లాస్ కింద ఏం పంపిద్దాం, మనకి మధ్యలో రావాలి కాబట్టి క్లాస్ మనం d-flex అనేది ఇద్దాం. ఫ్లెక్స్ కంటైనర్ కింద చేసి flex-row అని ఇచ్చి మనం జస్టిఫై కాంటెంట్ సెంటర్ అయితే చేద్దాం. కాంటెంట్ సెంటర్ ఇక్కడ సెంటర్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, మనం తెచ్చుకున్నాం కదా బూట్‌స్ట్రాప్కి వెళ్ళి, దీని అయితే అందులో కంటైనర్ లోపల అయితే ఇద్దాం. దీని అయితే పేజ్ చేద్దాం. అందులో పేజ్ చేసినట్టయితే మనకి సెంటర్లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే ఐడి కూడా కావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, కనపడకుండా పోయింది. ఎందుకంటే d-none అని యూజ్ చేసినప్పుడు అందులో ఉన్నది కంటైనర్లో ఉన్న ఎలిమెంట్ అనేది కనపడకుండా పోయింది అనమాట. మనకి ఇప్పుడు అది ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు కనపడొద్దు అనేది అయితే జావా స్క్రిప్ట్లో అయితే చేద్దాం అనమాట డైనమిక్గా. ఓకేనా. అది ఎప్పుడు కనపడాలంటే ఇప్పుడు మనం యూజర్ డేటాని ఎంటర్ చేయ ముందుకు కనపడాలి. ఓకేనా, బ్రౌజ్ అవుతున్నట్టు. సో ఇక్కడైతే ఇవ్వాలన్నమాట దీన్ని ఇక్కడైతే ఇద్దాం. దానికోసం మనం స్పిన్నర్ అనే ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, దా ఐడికి వెళ్ళి ముందు ఆ ఐడిని అయితే తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనం ఒక ఐడిని క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఐడి క్రియేట్ చేసాం కదా, దీన్ని మనం ఎలిమెంట్ అనేది యాక్సెస్ చేసుకోవాలి. సో మనకి ముందుగా స్టార్టింగ్లో అయితే యాక్సెస్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ స్టార్టింగ్లో అయితే యాక్సెస్ చేసుకుందాం. లెట్ స్పిన్నర్ నేను ఒక నేమ్ అయితే ఇద్దాం. దాన్ని స్టోర్ చేయడానికి స్పిన్నర్ ఎలిమెంట్ అనేది ఇస్తాను. మళ్ళీ డాక్యుమెంట్ డాట్ మనం ఎలా యాక్సెస్ చేస్తున్నాం, గెట్ ఎలిమెంట్ బై ఐడి తోటి అయితే యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి దీని తర్వాత దానికి ఐడి నేమ్ అయితే డబుల్ కోట్స్ మధ్యలో అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఆ ఎలిమెంట్ అనేది ఈ స్పిన్నర్ ఎలిమెంట్ లోపల అయితే ఉండడం జరిగింది. ఓకేనా. దీని అయితే కాపీ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ఎలిమెంట్ ఎంటర్ చేయడానికి ముందు మనకి ఆ బ్రౌజ్ కావాలి కదా. ఓకేనా. ఆ డేటా రావడానికి ముందు మనకైతే బ్రౌజ్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఆ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. క్లాస్ డాట్ ఇంకొక ఎలిమెంట్ అనేది టాగుల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ టాగుల్ ఏం చేస్తుంది అంటే అందులో చెప్తాను చూడండి. మనకి టాగుల్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. టాగుల్ ఆఫ్ డబుల్ కోర్స్ మధ్యలో d-none అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది మనకి ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ d-none అనేది ఉందనుకోండి తీసేస్తుంది, లేదనుకోండి పెడుతుంది అనమాట. ఈ టాగుల్ అనేది అందుకు పనిచేస్తుంది. ఇక్కడ మనకి హైడ్ చేయడానికి అయితే పెట్టాం, అంటే రావడానికి అయితే పెట్టాం, మళ్ళీ పోవడానికి కూడా పెట్టాలి కదా, డేటా వచ్చిన తర్వాత మళ్ళీ పోవాలి కదా. సో మళ్ళీ ఈ టాగుల్ తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలంటే
ఇక్కడ మనకి డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే ఫంక్షన్ లోపల పెట్టాలన్నమాట. ఆ డిస్ప్లే డేటా అనేది డిస్ప్లే కాకముందుకు మనకు అది ఐడి కావాలన్నమాట. ఓకేనా, మనం ఇది పెట్ట ముందుకు రన్ చేసాం అనుకోండి, సరే పెట్ట ముందుకు రన్ చేద్దాం. క్లాస్ అని ఇచ్చి రన్ చేసాను అనుకోండి, ఇప్పుడు మనకి ఆ బ్రౌజర్ అనేది రన్ అవుతుంటుంది అనమాట. ఓకేనా, -n చేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని కూడా ఇక్కడైతే పెట్టాలన్నమాట. పెట్టకుంటే మనకి అది ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటుంది. మనం స్టాప్ చేయాలన్నమాట, యాడ్ చేయాలి. సో మనం ఇక్కడైతే యాడ్ చేద్దాం. యాడ్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం. సిఎస్ఎస్ ఓకేనా అని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ మనకి యాడ్ కావాలన్నమాట. ఓకేనా, -none. ఓకేనా, ఇక్కడ మనకి ఇంకా ఇలా ఎందుకు తిరుగుతుందంటే మనం ఈ కండిషన్ అనేది ఇక్కడ పెట్టాం కదా, ఇది మనకి ఎంటర్ చేసిన తర్వాత జరగాలన్నమాట. అంటే మనం ఇది తీసుకొచ్చి లోపలైతే పెట్టాలన్నమాట. అంటే ఈ ఎంటర్ లోపలైతే పెట్టాలి. ఇక్కడ మనం ఈ ఎంటర్ లోపలైతే పెట్టినట్టయితే ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనకి ప్రీవియస్గా ఇక్కడ డిస్ప్లే కార్డ్ పెట్టాం కదా, దీని అయితే తీసేద్దాం. ముందు దీని అయితే కామెంట్లో అయితే పెడతాను. ఓకేనా, దీని అయితే కామెంట్ అయితే చేద్దాం. దీని తర్వాత ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే అది మనకి రిజల్ట్ వచ్చినా కానీ రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చినా కానీ రన్ అవుతుంది మనకి. అందుకే మనం డిస్ప్లే అయ్యే ముందు దీని అయితే యాడ్ చేయాలన్నమాట. డేటా డిస్ప్లే అయ్యే ముందు దీని అయితే యాడ్ చేయాలి. సో మనం దీని అయితే ఇక్కడ పెట్టాలన్నమాట, డిస్ప్లే పైన పెట్టాలి. డిస్ప్లే కాగడానికి ముందు మనం దీని అయితే యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినట్టయితే మనకి కట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే ఒక వికీపీడియాని ఏ విధంగా వికీపీడియా అప్లికేషన్ అయితే డెవలప్ చేసాం అనమాట. మనం ఇచ్చిన డేటాని బట్టి మనకైతే డేటా అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ వికీపీడియాస్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనకి దానికి సంబంధించిన వికీపీడియాస్ మాత్రమే అనమాట. ఇక్కడ మనం మనకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. మన జావా స్క్రిప్ట్ అని, బూట్స్ట్రాప్ అని మనకు నచ్చిన ఇన్పుట్ ఇస్తే మనకి దానికి సంబంధించిన ఓన్లీ వికీపీడియాస్ మాత్రం మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, మనం ఈ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకొని మీకు ఖచ్చితంగా వెయిటేజ్ అయితే పెరుగుతుంది అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.